నమస్తే సార్, మీకు ఈరోజు ఎంజిఆర్ హాస్పిటల్లో ఫైల్ సర్జరీ చేస్తారండి. సో మీరు ఇప్పుడు అడ్మిషన్కి వచ్చారు. మీకు పైకి తీసుకెళ్ళి పైన రూమ్ ఇస్తాం సార్. రూమ్లో అడ్మిట్ చేసి ప్రాసెసింగ్ అంతా చేసి మీకు 11:30కి సర్జరీ చేస్తారు సార్. ఓకే సార్. ఈరోజు ఫైల్ సర్జరీ చేస్తాం కనుక మీకు ఈ రూమ్ అలాట్మెంట్ చేశారు సార్. ఇది పేషెంట్ బెడ్, ఇది ఎటెండెంట్ బెడ్. మీతో పాటు ఎటెండెంట్ ఒకడు ఉండొచ్చు. దీంతో పాటు మీకు ఇక్కడ రూమ్లో ఏంటంటే ఏసీ ఉంటుంది, తర్వాత టీవీ ఉంటుంది విత్ నెట్, వైఫై కనెక్షన్ ఉంటుంది. వాష్రూమ్లో కూడా ఏసీ అది అన్నీ ఉంటాయి. దాంతోపాటు మీకు ఏంటంటే ఈరోజు మీరు లిక్విడ్స్ ఏం తాగారు కనుక మా సైడ్ నుండి కాఫీ ప్రొవైడ్ చేస్తారు సార్. అలాగే మీ పేషెంట్స్కి ఏంటంటే టీ, కాఫీ అండ్ స్నాక్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా సార్ ఇస్తారు సార్. ఇప్పుడు మీరు ఇలా పడుకున్నారు కదా సార్, ఆ బొమ్మలో స్ట్రైట్గా పడుకున్నారు కదా. తర్వాత ఈ పొజిషన్ తిప్పి ఇక్కడ మీకు పెట్టారు కదా సూది, అలాగే పైనకి వెనక్కి సూది పెట్టి ఇంజెక్షన్ చేస్తారు సార్. ఇంజెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ స్ట్రైట్గా పడుకుని పోవాలి. స్ట్రైట్గా పడుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు నడుము భాగం నుండి కింద నాగం తిమ్మిరెక్కిపోతుంది. 4-5 అవర్స్ కింద స్పాట్ అయ్యి తెలియదు, పెయిన్ లేకుండా ఫ్రీగా సర్జరీ అయిపోతుంది. ఓకే సార్. రాజుగారు, మీకు బాగా అయిపోయింది ఆపరేషన్. చక్కగా ఇంకా మీకు పెయిన్ ఉండడం కానీ ఫ్యూచర్లో ఫ్రీగా అవ్వకపోవడం కానీ అటుగా ఉండవు. తర్వాత లీక్ అవుతున్నారు కదా, అది కూడా మీకు క్లియర్ అయిపోద్ది. మీకు 100% సక్సెస్ అయిపోయింది ఆపరేషన్. ఇవన్నీ తీసేస్తాం గంట పక్క. వీడ్స్ 2 బాటిల్స్ అవుతాయి. వెళ్ళాక 4 తర్వాత నుంచి కాఫీ తాగొచ్చు. కాఫీ అన్నీ ఇక్కడ ఇస్తారు. కాఫీ కొన్ని ఏదో టీయో పాలు ఏది కావాలంటే అది ఇస్తారు. జ్యూస్ కూడా తాగొచ్చు. ఇంకా 4 నుంచి అలాగే గంటకు ఒకసారి ఏదైనా తాగుతున్నాను. మజ్జిగ జ్యూస్, లేకపోతే కొబ్బరి నీళ్ళు, మామూలు వాటర్ తాగండి. ఈ రోజంతా లిక్విడ్సే. ఇవి 4 ఇంజక్షన్లు సార్. ఇవి 4 ఇంజక్షన్లు. రేపు మార్నింగ్ మీరు డిశ్చార్జ్ అయినప్పుడు ఇదొక ఇంజక్షన్ మేము ఇక్కడ చేస్తాం సార్. ఇక్కడ మీకు కూర్చోండి, మీ హోమ్లీగా ఉండదు, అన్ని సదుపాయాలు. రేపటికల్లా ఇంకా ఫ్రీగా ఉండదు మీకు. డ్రెస్సింగ్ రేపు చూపిస్తారు మీకు. వస్తున్నాయి కదా. ఓకేనండి, సరే, థ్యాంక్ యూ.